వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని అనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 19th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే మనం పోల్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఎంసీక్యూస్ టైప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచే. సో అవి కూడా ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నాను సో దట్ ఇట్ బెనిఫిట్స్ యూ. సో ముందుగా ఈరోజు వచ్చిన హెడ్లైన్స్ చూస్తే మనకి పీఎం ఇన్ వెస్ట్ బెంగాల్, బెంగాలీ ఐడెంటిటీ పారామౌంట్ టు బీజేపీ అని చెప్పి మోదీ చెప్పారు. వెస్ట్ బెంగాల్లో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంగా బెంగాలీ ఐడెంటిటీ పారామౌంట్ టు బీజేపీ అని చెప్పారు. ఇక్కడ పారామౌంట్ మీనింగ్ ఇంపార్టెంట్ అంటే మోర్ ఇంపార్టెంట్ అని అర్థం. పారామౌంట్ మీనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్, ప్రైమ్, చాలా ఫస్ట్ ప్రయారిటీ అదే మాకు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. బెంగాలీ ఐడెంటిటీయే మాకు మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. పారామౌంట్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇక్కడ ఫాలింగ్ త్రూ ద క్రాక్స్, రెసిడెంట్స్ సే ఆఫీషియల్స్ నెగ్లిజెన్స్ లెడ్ టు బ్రిడ్జ్ కొలాప్స్ ఇన్ వడోదరా అని చెప్పి ఇచ్చారు. గ్రౌండ్ జీరోలో ఈ ఆర్టికల్ వచ్చింది. అంటే రీసెంట్లీ మహి రివర్ మీద ఈ వడోదరాలో అక్కడ ఒక బ్రిడ్జ్ కూలిపోయింది, గంభీర బ్రిడ్జ్ అని చెప్పేసి కూలిపోయింది. సో దానికి రిలేటెడ్ హెడ్లైన్ వచ్చింది మనకి ఇక్కడ, అపతి టు ట్రాజడీ అని చెప్పి ఇచ్చారు. అపతి మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అపతి అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదంటే కన్సర్న్ లేకపోవడం, అన్కన్సర్న్ అని చెప్పేసి అనొచ్చు మనం. కన్సర్న్ లేకపోవడాన్ని మనం అపతి అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి జడ్జ్ ఛాలెంజెస్ సుప్రీం కోర్టు ప్రోబ్ ఫార్మర్ సిజేఐస్ యాక్షన్స్ ఇన్ క్యాష్ కేసు. సో ఈ ఇష్యూ ఏంటంటే అలహాబాద్ హైకోర్టు జస్టిస్ అయిన మనకి యశ్వంత్ వర్మ, ఈయన ఇంట్లో సగం కాలిపోయిన కరెన్సీ నోట్లు కనిపించాయి. సో దట్ దాని మీద ప్రోబ్ అనేది జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగడంతో సో ఆయన మీద ఎంక్వైరీ రిపోర్ట్, ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ అని చెప్పేసి 3 మెంబర్ కమిటీ ఏదైతే ఉంటుందో సో దానికి హెడ్ వచ్చేసి మనకి ప్రీవియస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన సంజీవ్ ఖన్నా అని చెప్పేసి ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు. సో రిమూవ్ చేయమని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెన్సీ నోట్లు కనిపించగానే అది చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో అండ్ అలాగే పెద్ద న్యూస్ అయింది. దాని తర్వాత రాజ్యసభలో 55 మెంబర్స్ సైన్ చేసి ఒక మోషన్ని పాస్ చేశారు. రాజ్యసభలో పాస్ చేస్తే రాజ్యసభలో ఉన్న చైర్మన్ ఎవరు, మనకి వైస్ ప్రెసిడెంట్. రాజ్యసభ చైర్మన్నే మనం వైస్ ప్రెసిడెంట్ అంటాం, జగదీప్ ధన్కర్. ఆయన ఏం చేశారంటే ఒక ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీని నియమించారు. సో ఆ కమిటీయే ఇప్పుడు మనం చెప్పుకున్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా హెడ్గా ఉన్న కమిటీ. సో ఆ కమిటీ ఏంటి, రిమూవ్ చేయండి అని చెప్పేసి చెప్పింది. సో దాని తర్వాత దాన్ని ఇప్పుడు ఈ జస్టిస్ ఎవరైతే ఈయన ఉన్నారో, ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో దాన్ని మళ్ళీ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు ప్రోబ్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ కేసు వేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్గా దీని వెనుకున్న స్టాటిక్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఈ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి మనకి అందులో పవర్స్ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నది ప్రొసీడ్యూర్. అండ్ ఇక్కడ చూస్తే 218th ఆర్టికల్ వచ్చేసి మనకి హైకోర్టు జడ్జెస్. సో 124 ఈజ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి అండ్ 218 ఆర్టికల్ హైకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడానికి. అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హౌ టు రిమూవ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ హైకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ మనకి వాళ్ళని రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఒక మోషన్ని పాస్ చేయాలి అంటే దానికి సైన్ చేయడానికి లోక్సభ నుంచి అయితే 100 మెంబర్స్ సపోర్ట్ కావాలి, రాజ్యసభ నుంచి అయితే 50 మెంబర్స్ సపోర్ట్ కావాలి. సో ప్రస్తుతం అయితే రాజ్యసభ నుంచి పాస్ అయింది మోషన్ అనేది. సో ఎయిదర్ బోత్ ఆఫ్ ద హౌసెస్, ఎనీ హౌస్ నుంచి ఇంతమంది కెపాసిటీతో వాళ్ళు సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత అది రెస్పెక్టివ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు లోక్సభకి ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ అండ్ రాజ్యసభకి మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ కదా, అండ్ స్పీకర్ మనకి ఓం బిర్లా. సో ఆ రెస్పెక్టివ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఆ మోషన్ అనేది సబ్మిట్ చేస్తాం. సో ఆయన ఏం చేస్తారు అంటే ఎంక్వైరీ కమిటీని నియమిస్తారు. అకార్డింగ్ టు దిస్ ఎంక్వైరీ కమిటీ 3 మెంబర్స్ ఉంటారు. అందులో డెఫినెట్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ఆయనే చైర్మన్ కింద ఉంటారు. అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ ద అదర్ హైకోర్టు జడ్జి ఒకరు ఉంటారు. అండ్ అలాగే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అని చెప్పేసి అంటే లా గురించి ఎక్కువగా ప్రావీణ్యం కలిగిన ఒక వ్యక్తి ఉంటారు. టోటల్ 3 మెంబర్స్తో ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేస్తారు. సో ఆ ఎంక్వైరీ కమిటీ ఒకవేళ ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో తనకి నిర్దోషి అని చెప్తే ఇంక అక్కడితో అయిపోతుంది. లేదు రిమూవ్ చేయండి అని చెప్పేసి కానీ
వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తే మాత్రం దాన్ని మళ్ళీ హౌస్‌లో ప్రవేశపెడతారు. సో, అప్పుడు మళ్ళీ స్పెషల్ మెజారిటీ రావాలి దానికి. హౌస్‌లో ఉన్న మెంబర్స్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అవ్వాలి అండ్ ఓటెయ్యాలి. సో, మెజారిటీ ఆఫ్ ద మెంబర్‌షిప్ ఓటింగ్‌తో స్పెషల్ మెజారిటీ వస్తే అప్పుడు ప్రెసిడెంట్‌కి పంపిస్తారు. సో, ఆ నిర్ణయాన్ని ప్రెసిడెంట్‌కి పంపిస్తే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. సో, ఇక్కడ పవర్ అనేది అట్ లాస్ట్ ఫైనల్ అథారిటీ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర ఉంటది. రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ హై కోర్ట్ జడ్జ్. సో, ఓవరాల్‌గా ఇది. సో, ఈ ప్రొసీడ్యూర్ అంతా మనకి చూస్తే క్లియర్‌లీ ఈ ఎంక్వైరీ కమిటీ అండర్ దిస్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్ మొత్తం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో మెన్షన్ చేయబడి ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి యూఎస్ యాడ్స్ టీఆర్ఎఫ్ టు టెర్రర్ లిస్ట్ ఫర్ పెహల్గామ్ స్ట్రైక్. సో, యునైటెడ్ స్టేట్స్ ఈ టీఆర్ఎఫ్ అంటే పెహల్గామ్ స్ట్రైక్ చేసింది, పెహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ సంస్థ. యాక్చువల్లీ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పేసి ఇది ఒక ప్రాక్సీ. అంటే దీని వెనకాల ఉన్నది లష్కర్ ఈ తైబా, అంటే పాకిస్తాన్ బేస్డ్ లష్కర్ ఈ తైబా మిలిటెంట్ గ్రూప్ ఉంది. సో, ఇప్పుడు ద రెసిస్టెంట్ ఫ్రంట్‌ని కూడా ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డెసిగ్నేట్ చేసింది యునైటెడ్ స్టేట్స్. సో, దీనికి ఇంకొక వాదన ఎలా ఉంది అంటే పాకిస్తాన్ మీద గ్లోబల్ శాంక్షన్స్‌ని తప్పించడం కోసమే ఈ టీఆర్ఎఫ్‌ని ఇప్పుడు ఇట్లా మొత్తం దీన్ని ఒక టెర్రర్ అవుట్‌ఫిట్ కింద డెసిగ్నేట్ చేసి పాకిస్తాన్ మీద గ్లోబల్ శాంక్షన్స్‌ని తప్పించొచ్చు అని చెప్పేసి ఒక వాదన కూడా నడుస్తుంది దీని మీద. సో, ఏదేమైనప్పటికీ ఈ పెహల్గామ్ టెర్రర్ స్ట్రైక్‌కి రెస్పాన్సిబుల్ అయిన టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ టెర్రర్ అవుట్‌ఫిట్‌ని డెసిగ్నేట్ చేశారు. స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డెసిగ్నేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గిరిజన ఐక్య వేదిక అపోజెస్ ఇన్క్లూజన్ ఆఫ్ బోయా వాల్మీకి కమ్యూనిటీస్ ఇన్ ఎస్టీ లిస్ట్. సో, ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఆర్టికల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోయా అండ్ వాల్మీకి కమ్యూనిటీస్ ఎట్ ప్రెజెంట్ బీసీఏ కమ్యూనిటీలో ఉంటే ఎస్టీలోకి చేరుస్తూ అంటే ప్రపోజల్ అనేది ఉంది ఇన్క్లూజన్ చేయమని చెప్పేసి. సో, దాన్ని అపోజ్ చేస్తున్నారు గిరిజన ప్రజలు, అంటే ఆ వేదిక ఏదైతే ఉందో ఆర్గనైజేషన్. సో, వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్ 342 ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే ఓన్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కన్సల్టింగ్ గవర్నర్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ స్టేట్. సో, ప్రెసిడెంట్ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ యొక్క గవర్నర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే ఒక కమ్యూనిటీని ఒక ఎస్టీ వర్గం కింద ఇంక్లూడ్ చేయొచ్చు, ఎస్టీ కమ్యూనిటీస్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అని చెప్పేసి ఆర్టికల్ 342 చెప్తుంది. అండ్ దిస్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ రిక్వైర్స్ డెఫినెట్లీ ఒక పార్లమెంటరీ యాక్ట్ మాత్రం సబ్సిక్వెంట్లీ మనం క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 342 మెన్షన్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి ఇక్కడ లోకూర్ కమిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి 1965లో ఇచ్చింది. లోకూర్ కమిటీ గైడ్లైన్స్ ఎస్టీ కమ్యూనిటీ కింద క్లాసిఫై చేయాలంటే కొన్ని క్రైటీరియా ఉండాలి అని చెప్పేసి ఇచ్చింది లోకూర్ కమిటీ గైడ్లైన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. 1965లో ఇచ్చింది ఈ గైడ్లైన్స్. సో, ఆ క్రైటీరియా ఏంటో చూద్దాం. సో, ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి, ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్ ఉండాలి, అంటే హంటింగ్, ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉండాలి వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం. అండ్ అలాగే డిస్టింక్ట్ కల్చర్ ఉండాలి, కస్టమ్స్, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ పూర్వం నుంచి ఏవైతే పద్ధతులు పాటిస్తారో ఒక డిస్టింక్ట్‌గా ఉండాలి. అండ్ అలాగే లాంగ్వేజ్ కానీ, జియోగ్రాఫికల్ అండ్ సోషల్ ఐసోలేషన్, అంటే సోషల్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి కొంచెం దూరంగా సోషల్ ఐసోలేషన్ అనేది ఉండాలి ఆ కమ్యూనిటీకి. అండ్ అలాగే సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. అండ్ షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ వైడర్ సొసైటీ, అంటే అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళు షైనెస్తో ఉంటే, ఇట్లాంటి క్రైటీరియా ఇవన్నీ ఉంటే వాళ్ళని ఎస్టీ క్లాసిఫికేషన్ కింద ఎస్టీ కమ్యూనిటీస్లో చేర్చొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ప్రపోజ్డ్ బోయా అండ్ వాల్మీకి కమ్యూనిటీస్ని ఎస్టీ లిస్టులోకి చేరిస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్జినలైజ్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ చెంచు, ఎరుకుల, యానాది, కొండదొర అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు మార్జినలైజ్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు అసలే ఇప్పుడు ఫెయిర్ రిప్రజెంటేషన్ లేదు. ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, గవర్నమెంట్ పోస్టుల్లో కానీ ఫెయిర్ రిప్రజెంటేషన్ అనేది లేదు. సో దట్ వీళ్ళు ఇంకా దానికి ఒక థ్రెట్ కింద తయారవుతుంది ఈ బోయా అండ్ వాల్మీకి కమ్యూనిటీస్ని కానీ ఈ ఎస్టీ లిస్ట్లోకి చేరిస్తాయని చెప్పేసి సో వీళ్ళ వాదన. అండ్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనకి నావిస్ ప్రైడ్ అని చెప్పి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ డైవింగ్ సపోర్ట్ షిప్ ఐఎన్ఎస్ నిస్తార్ని విశాఖపట్నంలో లాంచ్ చేశారు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ సంజయ్ సేత్, సో ఈయన నావీ పర్సనల్తో కలిపి లాంచ్ చేశారు. సో ఇండియాస్ ఇండిజినస్లీ బిల్ట్
డైవింగ్ సపోర్ట్ షిప్ ఐఎన్ఎస్ నిస్తర్, విశాఖపట్నం. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈరోజు ఎడిటోరియల్లో చూస్తే అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ మనకి 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ 1 ఈజ్ రిపిటేటివ్ ఆర్టికల్, ఇండియన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి ఏదైతే ఉందో. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ గినీ కోఎఫిషియంట్. సో గినీ కోఎఫిషియంట్ గురించి మనం ఇంతకుముందు చదువుకున్న అనాలిసిస్లో వాట్ ఈస్ గినీ కోఎఫిషియంట్ అండ్ వాట్ ఈస్ లారెన్స్ కర్వ్ అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ మనం ముందుగా చూస్తే ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ అ పైలట్స్ ఈజ్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇక్కడ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈ ఇడియం అనేది ఇంపార్టెంట్. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని మనం దేన్ని అంటామంటే, సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, వెరీ బిగ్ ప్రాబ్లం, కానీ ఎవరు దాన్ని డిస్కస్ చేయడానికి కానీ ఎవరు దాన్ని అడ్రస్ చేయడానికి కానీ రెడీగా లేకపోతే అటువంటి ప్రాబ్లమ్ని మనం ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని చెప్పేసి అంటాం. సో ముందుగా మనం చర్య తీసుకోవాల్సింది, లేదంటే ముందుగా అడ్రస్ చేయాల్సింది ఆ ప్రాబ్లమే. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఆ ఇడియంని ఇక్కడ యూజ్ చేస్తూ ద మెంటల్ హెల్త్ ఆఫ్ పైలట్స్, సో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్ ఈస్ గోయింగ్ అన్డిస్కస్డ్ అని చెప్పేసి ఇక్కడ ఈ మీనింగ్, ఈ కంటెక్స్లో ఈ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఈ ఇడియం ఇంపార్టెంట్, ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లోకి వెళ్తే సో దీన్ని సమ్మరీ చూద్దాం ఈజీగా. సో రీసెంట్లీ మనకి అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ జరిగింది. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది అహ్మదాబాద్లో క్రాష్ అయింది. సో దట్ అక్కడ చాలామంది చనిపోయారు కదా. సో దాని ప్రిలిమినరీ రిపోర్ట్ చూస్తే మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే, సో ఆ బ్లాక్ బాక్స్ని స్టడీ చేయగా బయటికి తెలిసింది ఏంటంటే పైలట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, పైలట్స్ సూసైడ్ చేసుకునేటట్టు ఏదైనా చేశారా అని చెప్పేసి లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అనేవి సోషల్ మీడియాలో వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని. సో పైలట్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, సో మెంటల్ హెల్త్ ఆఫ్ పైలట్స్ ఎట్లా ఉంది, సో ఆ సెన్సిటివ్ టాపిక్ని డిస్కస్ చేస్తూ ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ పైలట్ అని చెప్పి ఇక్కడ చూస్తే ఈ ప్రొఫెషన్కి యూనిక్గా ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ లెవెల్లో కూడా చాలా వరకు డిమాండ్ చేస్తూ ఉంటుంది ఈ పైలట్ జాబ్ అనేది. అండ్ వీళ్ళకి అన్ఫెమిలియర్ లొకేషన్స్, అంటే వేరియస్ టైమ్ జోన్స్ మధ్య ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. సో దట్ వీళ్ళకి స్లీప్ టు డిజార్డర్ అని చెప్పేసి ఉంటుంది, అంటే స్లీప్ డిప్రైవేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్త టైం జోన్కి అడాప్ట్ అవ్వలేదు తొందరగా మైండ్. సో దట్ స్లీప్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఫ్రీక్వెంట్ షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దానివల్ల రిలేషన్షిప్స్ ఏవైతే వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటాయో వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ట్రైనింగ్ కాస్ట్ చాలా వరకు ఎస్కలేట్ అయిపోయాయి. అండ్ అలాగే వాళ్ళ శాలరీస్ కూడా స్టాగ్నెంట్గా ఉంటూ ఉన్నాయి. సో దానివల్ల ఫినాన్షియల్ ప్రెషర్స్ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమైనా స్ట్రెస్ కలగవచ్చు. అండ్ అలాగే ఈ వైడ్ స్ప్రెడ్ యూస్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కూడా లాట్ ఆఫ్ మోర్ డిప్రెసింగ్ ఈవెంట్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ మోడర్న్ లివింగ్ ఇన్ సిటీస్లో చూస్తే అది కూడా ఒక సెట్ ఆఫ్ ఛాలెంజ్ కింద తయారైంది. సో దాట్ ఈజ్ క్రియేటింగ్ ఏ లాట్ మోర్ స్ట్రెస్ అని చెప్పి సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఇచ్చారు మనకి. అండ్ హౌ ఎయిర్లైన్ మేనేజ్మెంట్స్ కెన్ హెల్ప్ క్రూ, ఈ క్రూ ఏదైతే ఉందో వీళ్ళకి ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఎలా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొన్ని పాలసీస్ తీసుకురావాలి. ఏంటంటే ఇప్పుడు పైలట్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరైనా చనిపోయినా, లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ లైక్ డైవర్స్ జరిగిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, లేదంటే వాళ్ళ చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సిక్ చైల్డ్ ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి టైమ్స్లో డిఫికల్ట్ టైమ్స్లో వీళ్ళకి పెయిడ్ లీవ్ ఇవ్వాలి. సో దట్ దే కెన్ రీగెయిన్ దేర్ లాస్ట్ ఎనర్జీ అని చెప్పేసి అట్లాంటి పెయిడ్ లీవ్ ఇచ్చి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి దాని నుంచి రికవరీ అవ్వడానికి. అండ్ అలాగే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వల్ల, లోన్లీ లైఫ్ వల్ల ఇంతకుముందు పైలట్ సూసైడ్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఇంతకుముందు ఫ్లైట్స్ క్రాష్ అయినప్పుడు ఇలాంటి పైలట్ సూసైడ్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దాని నుంచి లెసన్స్ తీసుకొని యాక్టివ్ పీర్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ అనేవి మనం కల్పించాలి వాళ్ళకి. సో దట్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ విత్ మోర్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి అంటే మనము ఇండియాస్ రెగ్యులేటర్ DGCA, అంటే మనకి ఇండియాస్ ఎయిర్లైన్ రెగ్యులేటర్ చూస్తే మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం. సో అది ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది ఒక సొల్యూషన్ ఫైండ్ చేయడానికి. సో మెంటల్ హెల్త్ టెస్ట్ని పైలట్స్ అండర్గో అవ్వాలి అని చెప్తున్నారు ఒక సైడ్ నుంచి. కాకపోతే అవి కౌంటర్ ప్రొడక్టివ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మెంటల్ హెల్త్ అసెస్మెంట్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. వాళ్ళు దానికి కూడా ప్రిపరేషన్, ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యి వస్తున్నారో మెంటల్ హెల్త్ టెస్ట్లకు కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు. సో దట్ మనం అన్రికగ్నైజ్డ్గా వెళ్ళిపోతుంది. ఇన్స్టెడ్ ఇలాంటి ఇది కన్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో కొలీగ్స్ మధ్య ఎవరైతే ఉంటారో కొలీగ్స్కి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, కొలీగ్స్తో ఉంటారు కదా ఈ పైలట్స్. ఎదుటి వాళ్ళ సైన్స్ ఏమన్నా ఉన్నాయా, డిప్రెసింగ్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, రికగ్నైజ్ చేయడానికి. అండ్ అలాగే ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో ట్రైనీస్ని ట్రైన్ చేస్తున్నప్పుడు వాళ్ళే ఎక్కువగా కనిపెట్టగలరు. అండ్ అలాగే పేషెంట్స్ హెల్త్, ఇప్పుడు ఎవరైతే బయట
డాక్టర్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నప్పుడు ఈ పేషెంట్స్ హెల్త్, పబ్లిక్ సేఫ్టీకి గానీ ఏదైనా ముప్పు తెచ్చే అవకాశం ఉందా? సో, అలాంటివి ఉంటే వెంటనే గవర్నమెంట్‌కి డిస్క్లోజ్ చేయమని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే సో థాట్ వాళ్ళ డేటాని గవర్నమెంట్‌తో డిస్క్లోజ్ చేస్తే సో థాట్ గవర్నమెంట్ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు రీహాబిలిటేట్ దెమ్. అంటే వాళ్ళ సేఫ్టీ అనేది వాళ్ళ మెడికల్ సేఫ్టీ అనేది, మెంటల్ హెల్త్ సేఫ్టీ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. సో దట్ వీ కెన్ ఎఫెక్టివ్‌లీ మేనేజ్ ద రిస్క్స్. ఏవైతే రిస్క్స్ ఉన్నాయో మనం ఈజీగా ఎఫెక్టివ్‌లీ మేనేజ్ చేయొచ్చు విత్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అండ్ బై ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో, సమ్మరీ ఈజీగా అర్థమై ఉంటది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా మనకి ఆల్ ఇన్ వన్ అని చెప్పి అగ్రికల్చర్ నీడ్స్ మోర్ పబ్లిక్ స్పెండింగ్, నాట్ జస్ట్ వన్ అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పి ఇచ్చారు. సో, రీసెంట్లీ మనకి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి స్కీమ్ యూనియన్ క్యాబినెట్ స్టార్ట్ చేసింది. సో, ఇది ఎగ్జిస్టింగ్ 36 స్కీమ్స్ని కన్వర్జ్ చేస్తూ అంటే కలిపేస్తూ అక్రాస్ 11 డిపార్ట్మెంట్స్లో ఉన్న 36 స్కీమ్స్ని కలుపుతూ ఒక సింగిల్ స్కీమ్ కింద, యూనిఫైడ్ స్కీమ్ కింద ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేసింది. అకార్డింగ్ టు అగ్రికల్చర్ మినిస్టర్ మనకి ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. సో, ఆయన అడ్రస్ చేస్తూ చెప్పింది ఏంటంటే ఇది డిస్పారిటీస్ ఏవైతే ప్రొడక్టివిటీ మధ్య స్టేట్స్ మధ్య డిస్పారిటీస్ ఉన్నాయో ప్రొడక్టివిటీ విషయంలో, సో దాన్ని అడ్రస్ చేస్తుంది ఈ స్కీమ్ డెఫినెట్లీ. అండ్ పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ రిలవెంట్ స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ధన్ ధాన్య సమితిస్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి ఈ పీఎండీడీకేవై అంటే ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్‌లో సబ్స్యూమ్ చేస్తారు. అండ్ అలాగే లోకల్ పార్ట్నర్‌షిప్స్‌తో దీన్ని ప్రమోట్ చేస్తారు ఈ స్కీమ్‌ని. బిఫోర్ దిస్ రబీ క్రాప్ సీజన్ డెఫినెట్లీ దీన్ని లాంచ్ చేస్తారని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ ఆల్రెడీ చూసాం మనం. యాన్యువల్ అవుట్లే అంటే ప్రతి ఇయర్ 24,000 crore అప్ టు 6 years పాటు ప్రతి ఇయర్ కూడా దీనికి అవుట్లే ఇస్తారు. అండ్ నీతి ఆయోగ్స్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో, ఆన్ లైన్స్ ఆఫ్ ఇట్ 100 డిస్ట్రిక్ట్స్‌ని ఐడెంటిఫై చేయబోతున్నారు. సో, సెంటర్ 100 డిస్ట్రిక్ట్స్‌ని ఐడెంటిఫై చేస్తది. అట్‌లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ ఉండేలాగా ప్రతి స్టేట్‌లో కూడా అట్లా ఐడెంటిఫై చేయబోతుంది. సో, దానికి పారామీటర్స్ ఏంటంటే 3 పారామీటర్స్ తీసుకోబోతున్నారు. సో, లో ప్రొడక్టివిటీ ఉండాలి. అండ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ తక్కువ ఉండాలి. అండ్ అలాగే లెస్ క్రెడిట్ డిస్బర్స్‌మెంట్. సో, తక్కువ క్రెడిట్ వస్తున్న ప్రాంతాలు. సో, ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్‌ని ఐడెంటిఫై చేసి ఒక 100 డిస్ట్రిక్ట్స్‌ని తీసుకుంటారు. అండ్ తీసుకొని అక్కడ హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ వాల్యూ అడిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, లోకల్ లైవ్లీహుడ్ క్రియేషన్ అనేది చేస్తారు. అండ్ అలాగే డొమెస్టిక్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయడానికి సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. సో, అవుట్‌కమ్స్ అనేది ప్లాన్ చేస్తుంది అట్లా. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అలా తగ్గిపోతూ ఉంది. సో, అగ్రికల్చర్ మీద. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని చెప్పిచ్చారు. అండ్ అలాగే గవర్నమెంట్ వాంట్స్ యూనిఫార్మిటీ ఇన్ రన్నింగ్ ద వెల్ఫేర్. సో, అగ్రికల్చర్ రిలేటెడ్ వెల్ఫేర్ గానీ, ఫినాన్షియల్ గానీ, టెక్నికల్ స్కీమ్స్ అన్నిటికీ ఒక యూనిఫార్మిటీ తీసుకురావడం కోసం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ రిలేషన్‌షిప్స్ చూస్తే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ చూస్తే మనకి దే షుడ్ బి ఫర్ లార్జర్ గుడ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో, ఎక్కువగా ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ గానీ, ఎడిబుల్ ఆయిల్ గానీ, పల్సెస్ మీద ఒక సెల్ఫ్ రిలయన్స్ వచ్చే విధంగా ఉండాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ అనేవి. అండ్ రీసెంట్‌లీ చూస్తే మనకి ఖరీఫ్ క్రాప్ కవరేజ్ ఏరియా ఏదైతే ఉందో అది పెరిగిందని చెప్తున్నారు. ఇన్‌కేస్ అది పెరిగితే దీని ఆల్టర్‌నేటివ్ ఇంతకుముందు దాని దగ్గర వేరే క్రాప్ డెఫినెట్‌లీ వేసుంటారు. సో, ఆ క్రాప్ అనేది తగ్గినట్టే కదా! సో, అది ఆయిల్ సీడ్స్ మీద, పాపులర్ పల్సెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. సో, దాన్ని ఒక సరైన ప్లానింగ్‌తో ముందుకెళ్ళాలి. అండ్ అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే వేరు పంటల్ని డైవర్సిఫై చేయడం. ఒక ఇయర్ ప్యాడీ వేయడం, ఇంకొక ఇయర్ ఇంకొకటి. సో, క్రాప్ డైవర్సిఫికేషన్ ఉండాలి. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్ హెల్త్ అండ్ అగ్రికల్చర్‌లోని అలైడ్ సెక్టర్స్‌లోని సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి. సో, దానికోసం ప్రయత్నిస్తుంది ఈ స్కీమ్ అనేది. అండ్ ఈ స్కీమ్ పార్టిసిపేటరీ ఇట్ షుడ్ మేక్ మోర్ పార్టిసిపేటరీ. అంటే స్టేట్స్ గానీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఫార్మర్స్ వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ పార్టిసిపేటరీ చేయాలి. ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళందరినీ అని చెప్పి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి స్టాంపీడ్ జరిగింది కదా! అంటే ఆర్‌సీబీ విక్టరీ సెలబ్రేషన్స్‌లో స్టాంపీడ్ జరిగింది. సో, దాని గురించి ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఆ బ్లేమ్ అనేది కర్ణాటక గవర్నమెంట్ కూడా షేర్ చేసుకోవాలి ఆ బ్లేమ్ అనేది అని చెప్పేసి ఇక్కడ హెడ్‌లైన్ ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి. పోలీస్ మీద అండ్ అలాగే ఈ కమిషన్ ఏదైతే వేశారో దీని మీద ఎంక్వైరీ చేయమని. సో, ఆ కమిషన్ ఏం చెప్పిందంటే రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అండ్ అలాగే పోలీస్ మీద నెట్టేసింది. సో, ఇక్కడ చూస్తే కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇచ్చారు.
అండ్ ఇక్కడ అప్ ఎండెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అప్ ఎండెడ్ అంటే అప్ సైడ్ డౌన్ అని అర్థం. సో, అప్పటి వరకు ఆర్‌సీబీ కప్పు కొట్టలేదని చెప్పేసి చాలా సంవత్సరాల నిరీక్షణకి సో, కెరీర్ ఎండ్‌లో విరాట్ కోహ్లీ కప్పు కొట్టినా సరే లాస్ట్‌కి అది నెక్స్ట్ రోజు విక్టరీ సెలబ్రేషన్స్‌లో చూస్తే మనకి అది అప్ సైడ్ డౌన్ అయిపోయింది. ఆ విక్టరీ సెలబ్రేషన్స్ అప్ ఎండెడ్ అని చెప్పి ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. సో, దానికి ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. అప్ ఎండెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. సో, అక్కడ చూస్తే మనకి ఎంట్రీ పాయింట్స్ దగ్గర, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర సరైన రెగ్యులేషన్ లేదు. పోలీసులేమని బీఫింగ్ అప్ అరేంజ్‌మెంట్స్ సరిగ్గా బీఫ్ అప్ చేయలేదు. అక్కడున్న వాళ్ళని బ్రీఫింగ్ అప్ సరిగ్గా చేయలేదు. అండ్ అలాగే ఆల్ స్టేక్ హోల్డర్స్‌ని దీనిలో మనం బ్లేమ్ చేయాలి. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అండ్ అలాగే పోలీసులు మాత్రమే కాదు. అండ్ అలాగే రెక్లెస్ అనౌన్స్‌మెంట్స్ ఇవ్వడం వల్ల ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ముందుగానే ఈ క్రౌడ్ మేనేజ్‌మెంట్ గురించి సరిగ్గా చర్యలు తీసుకోలేదు. అండ్ ఈ స్టాంపీడ్ చూస్తే మనం ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీస్ ఆఫ్ అర్బన్ లైఫ్. సో, అర్బన్ లైఫ్ రియాలిటీ చూపిస్తున్నాయి. ఇట్లాంటి స్టాంపీడ్ ఈస్ నథింగ్ బట్ తొక్కిసలాట. ఇట్లాంటి రియాలిటీ ఆఫ్ అర్బన్ లైఫ్ చూపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా కామన్ ప్యాషన్స్ ఉన్న పీపుల్ సిటీస్‌లో ఎక్కువగా ఉంటారు. సో, వాళ్ళు అర్బన్ ప్లానర్స్ అండ్ మేనేజర్స్ సరిగ్గా ఈ మొబిలైజేషన్స్ సడెన్‌గా లాట్ ఆఫ్ క్రౌడ్స్ ఈ సోషల్ మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా పాస్ అవ్వడంతో సో, ఒక్కసారిగా హ్యూజ్ క్రౌడ్స్‌ని మేనేజ్ చేయడానికి అర్బన్ ప్లానర్స్ కానీ, మేనేజర్స్ కానీ సో, వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు హ్యాండిల్ చేసి ఉండరు అట్లాంటివి. సో, దానివల్ల ఈ రిలీజియస్ ప్లేసెస్‌లో గానీ, సోషల్ గ్యాదరింగ్స్‌లో గానీ, కల్చరల్ ఈవెంట్స్‌లో గానీ లాట్ ఆఫ్ పీపుల్ ప్రాణాలు కోల్పోతున్నారు. స్టాంపీడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ జీరో పేజ్‌లో చూస్తే ఈ ఆర్టికల్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌లీ అనాలిసిస్‌లో చాలా సార్లు ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మహీసాగర్ రివర్ అంటే మాహీ రివర్ మీద సో, గుజరాత్‌లో వడోదరా డిస్ట్రిక్ట్‌లో గంభీరా బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో, అక్కడ 20 పీపుల్ చనిపోయారు. అండ్ దీని గురించి చూస్తే ఈ బ్రిడ్జ్ గురించి ఇంతకుముందే లాట్ ఆఫ్ పీపుల్ దాని గురించి క్రాక్స్ ఉన్నాయి. అది కదులుతా ఉంది. హెవీ వెహికల్స్ పాస్ అయినప్పుడు కదులుతా ఉంది అని చెప్పేసి అథారిటీస్‌కి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ సో, వాళ్ళు ఇగ్నోర్ చేశారు. నో యాక్షన్. దే టుక్ నో యాక్షన్ అంటే రిస్క్ ఉన్నది అని తెలిసినప్పటికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడంతో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడానికి అదే కారణం. ఇగ్నోరింగ్ కన్సర్న్స్ మెయిన్ కారణం అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి హోక్స్ బాంబ్ థ్రెట్స్ అట్ ఓవర్ 45 ఢిల్లీ స్కూల్స్ స్పార్క్ పానిక్. ఇక్కడ హోక్స్ బాంబ్ థ్రెట్ అంటే హోక్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రిక్. అంటే అక్కడ బాంబ్ ఉందని చెప్పేసి ట్రిక్ చేశారు. సో దట్ అది పానిక్ క్రియేట్ చేసింది. ఢిల్లీ స్కూల్స్ ఏవైతే 45 ఢిల్లీ స్కూల్స్ అక్రాస్ ఢిల్లీలో ఉన్నాయో సో అక్కడ పానిక్ క్రియేట్ చేసింది. సో అట్లాంటి ట్రిక్ చేశారు. అంటే హోక్స్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. హోక్స్ అంటే ట్రిక్ చేయడం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 3 ఎలిఫెంట్స్ ఇంక్లూడింగ్ కాఫ్ రన్ ఓవర్ బై ట్రైన్ ఇన్ బెంగాల్ ప్రోబ్ ఆర్డర్డ్. సో ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ 3 ఎలిఫెంట్స్ అండ్ అలాగే దాని కాఫ్ ఎలిఫెంట్ యొక్క చైల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాఫ్ అంటాం. సో అవి ట్రైన్ గుద్దేయడంతో చనిపోయాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ మనకి 2 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో ఉన్న 2 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏంటంటే మయూర్ జర్నా అండ్ ఈస్టర్న్ దువార్స్. సో ఈ 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తే కార్కాస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అంటే డెడ్ బాడీకి ఇంకొక పేరే మనం కార్కాస్ అంటాం. సో ఇక్కడ డెడ్ బాడీ ఆఫ్ అన్ ఎలిఫెంట్ లైస్ ఆన్ ద రైల్వే ట్రాక్ అని చెప్పి ఇచ్చారు. సో కార్కాస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి బిజినెస్ పేజ్లో ప్లాట్ఫామ్ ఫీ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇన్ఎవిటబుల్ అవుట్కమ్. ఇన్ఎవిటబుల్ అంటే ఇక్కడ మనకి తప్పనిసరి అని చెప్పి ఇచ్చారు. ఇది నథింగ్ బట్ ప్లాట్ఫామ్ ఫీ అంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్లో మనకి స్విగ్గీ ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్ ఉందో స్విగ్గీ అనేది స్టార్ట్ చేసింది. ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి 2 రూపీస్ అని చెప్పి స్టార్ట్ చేసింది. తర్వాత జొమాటో స్టార్ట్ చేసింది. ఇట్లా వీళ్ళు ఇన్వెంట్ చేశారు దీన్ని ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి. అంటే ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసినందుకు గాను వాళ్ళకి మనం పే చేయాల్సిన ఫీ. సో 2 రూపీస్‌తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఫీ చూస్తేనే మనకి ఆల్మోస్ట్ 83 క్రోర్స్ 1 ఇయర్‌లోనే 83 క్రోర్స్ అనేది జొమాటోకి వచ్చింది. ఈ రెవెన్యూ స్ట్రీమ్ పెంచుకోవడం కోసం కొత్త దారి కనిపెట్టారు వీళ్ళు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో అది ఏంటంటే ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి జొమాటో, స్విగ్గీ స్టార్ట్ చేస్తే అమెజాన్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మార్కెట్ ప్లేస్ ఫీజ్ అని చెప్పేసి అమెజాన్ కూడా చార్జ్ చేయడం స్టార్ట్ చేసింది. అది 5 రూపీస్ చార్జ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది చూస్తే కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక గ్రోయింగ్ కన్సర్న్. ఇది చూస్తే కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక చాలా వరకు ఇబ్బంది. అండ్ ఇది యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్కి దారి తీస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అండ్ ఇక్కడ చూస్తే మనకి రైజింగ్ టు ద ఒకేషన్ స్టోక్స్ హ్యాస్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ యాజ్ ఇంగ్లాండ్ నోస్డ్ అహెడ్ ఇన్ ద సిరీస్. ఇక్కడ నోస్డ్ అహెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. నోస్డ్ అహెడ్ అంటే ఒక స్లైట్ లీడ్ ఉండడం, సో కొంత అడ్వాంటేజ్ ఉండడం. నోస్డ్ అహెడ్ అంటే ఇక్కడ ఇంగ్లాండ్ కొంత అడ్వాంటేజ్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 మ్యాచ్ సిరీస్లో ఆల్రెడీ వాళ్ళు 2 గెలిచారు, ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి సో వాళ్ళకి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నోస్డ్ అహెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకి రెప్రిమాండెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. రెప్రిమాండెడ్ అంటే స్కోల్డింగ్, తిట్టడాన్ని మనం రెప్రిమాండెడ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి మురుగప్ప గోల్డ్ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అనేది ఇంపార్టెంట్ మనకి. డిఫరెంట్ కప్స్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఇది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మురుగప్ప గోల్డ్ కప్ చూస్తే మనకి ఇది హాకీలో ఇస్తారు మనకి. మురుగప్ప ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ రిలేటెడ్ టు హాకీ. అండ్ అలాగే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డేవిస్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ వీడియోలో మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పి కామెంట్ చేయండి, సో దట్ ఇట్ యాక్ట్స్ as a note for yourself that you are consistent and I'm also consistent. And that's it. Thank you for watching.